నువ్వు చెప్పే ప్రతి మాటకు తలాడిస్తూ నువ్వు తానా అంటే తందానా అంటూ అది మంచైనా చెడైనా నిన్ను నొప్పించకుండా నువ్వు చెప్పిందే కరెక్ట్ అనేవారే నీకు నచ్చుతారు. నువ్వు చేసేది తప్పు అని ఖండించేవారు, నీ ముఖం మీద నీ తప్పుల్ని ఎత్తి చూపేవారు, నిన్ను విమర్శించేవారు నీ దృష్టిలో చెడ్డవారు. ఒక్కసారి తీక్షణంగా ఆలోచించి చూడు, వారిలో ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారో. నిజానికి నీకు తెలుసు, కానీ ఆ వైపుగా ఆలోచించే ధైర్యం చేయవంతే. నీ తప్పుల్ని ఖచ్చితంగా ఎత్తి చూపేవాడే నీ నిజమైన మిత్రుడు, వాడే నీ మేలు కోరేది. అందుకే నిన్ను సంస్కరించడానికి ప్రయత్నిస్తుంటాడు. అదే నీతో వాదించకుండా నువ్వు చెప్పింది కరెక్ట్ అనేస్తే పోతుందిలే అనుకునేవాడు స్వార్థపరుడు. వాడి మాటలకు నువ్వు ఏమాత్రం విలువ ఇవ్వనవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు తానా అంటే తందానా అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ నిజాన్ని నిజాయితీగా చెప్పేవాడు ఒక్కడు చాలు. ఈ విషయంపై జస్బర్ బి సింక్లేర్ చెప్పిన అద్భుతమైన మాట మీకోసం. మనలో అనేక మందిలో ఉన్న చిక్కల్లా మనం విమర్శలను స్వీకరించి బాగుపడడం కన్నా పొగడ్తలకు పొంగిపోయి చెడిపోవడానికే ఇష్టపడుతుంటాం. చూసారు కదండి, ఇలాంటి ఎన్నో విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మీకు అందించాలన్నదే మా సంకల్పం. దానికోసం మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ మీరు ఫేస్బుక్లో కూడా చూడాలనుకుంటే మా తెలుగు రహస్యం పేజ్ని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.